నేను చూసినంత వరకు, నేను విన్న కథ ప్రకారం కూడా చాలా హార్స్ రైడింగ్లు, చాలా చేజింగ్లు, చాలా యాక్షన్ సీక్వెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో దానికోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? హార్స్ రైడింగ్ అంటే క్లాసెస్ తీసుకున్నానండి బిఫోర్ షూటింగ్. 3 months తీసుకున్నాను. ఒక ఫస్ట్ మంత్లో 2 సార్లు పడ్డాను. పడి ఒక 1 week అలా పడుకోవాల్సి వచ్చింది, లేకపోయాను. తర్వాత చేసేసి ఇవన్నీ అంటే నార్మల్ ఇంకా ట్రైనింగ్. మామూలు ఇట్లా రోడ్డు మీద వాటి మీద కాదు, అడవిలో చేయాలి కదా. అదే చాలా చేస్తున్నప్పుడు ఒకసారి యాంకిల్ ట్విస్ట్ అయింది. యాంకిల్ ట్విస్ట్ ఫస్ట్ షాట్ అది కూడా. ఫస్ట్ ఏంటి సార్ మీరు ఇంత కష్టం పిల్లాడిని సెకండ్ షెడ్యూల్ ఫస్ట్ షాట్. పిల్లాడిని ఇలా ఇబ్బంది పెట్టచ్చు అసలు? నాకేం ఇబ్బంది, నేను ఎంజాయ్ చేశాను. నేను జనరల్గా ఎంజాయ్ చేశాను, ఇబ్బంది అయితే ఏం లేదు. మీరు నా సైడ్ ఉంటారు అనుకున్నా. ఓకే, సో యాంకిల్ ట్విస్ట్ ని కూడా ఎంజాయ్ చేశారు. ఈ లెక్కన మీరు సినిమాని ఇంకెంత అంటే అక్కడ దాంట్లో పెయిన్ ఉండాలి, ఆ షాట్ లో చాలా పెయిన్ ఉండాలి, అది ఈజీగా ట్రాన్స్లేట్ అయింది. కావాలనే చేశారు కదా ట్విస్ట్. సినిమా ఏకైక ట్విస్ట్ అదే.